జేసీబీ సహాయంతో నేలమట్టం చేస్తున్నారు. రోడ్డు పక్కన ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రేపటి నుండి ఈ నెల 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను టీటీడీ అత్యంత వేడుకగా నిర్వహిస్తుందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. స్వామివారు 9 రోజుల్లో 16 వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారని, ప్రతిరోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయన్నారు. గరుడ వాహన సేవ మాత్రం సాయంత్రం 6 నుండి రాత్రి 11 వరకు జరుగుతుందని, బ్రహ్మోత్సవాల సమయంలో అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనాల రద్దు చేశామని శ్యామలరావు తెలిపారు. 4వ తేదీ దీంట్లో ప్రతిరోజు వాహన సేవలు ఉంటాయి. ఉదయం వాహన సేవలు 2 రోజులు తప్ప వాహన సేవల కార్యక్రమం అంతా కూడా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల దాకా ఉంటుంది. రాత్రి వాహన సేవలు 7 గంటల నుంచి 9 గంటల దాకా జరుగుతాయి. కాకపోతే 2 రోజులు మాత్రం 4వ తారీఖున పెద్ద శేష వాహనం రాత్రి 9 గంటలకు, గరుడ వాహనం 6:30కు ప్రారంభమవుతుంది. అలానే ఈ వాహన సేవల్లో అతి ముఖ్యమైనది ఎక్కువగా భక్తులు సందర్శించుకోవడానికి, వీక్షించడానికి వచ్చే రోజు గరుడ సేవ రోజు. గరుడ సేవ అక్టోబర్ 8వ తారీఖున జరుగుతుంది. మొత్తం 16 వాహనాల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. టీటీడీ తరపు నుంచి ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. అలాగే టీటీడీ ఎప్పుడు కూడా ప్రతిసారి పోయినసారి చేసిన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని వాటి అనుభవాలని పరిగణలోకి తీసుకుని దీంట్లో ప్రతిరోజు వాహన సేవలు ఉంటాయి. ఉదయం వాహన సేవలు 2 రోజులు తప్ప వాహన సేవల కార్యక్రమం అంతా కూడా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల దాకా ఉంటుంది. రాత్రి వాహన